రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఒక హై లెవెల్ ఎక్స్పర్ట్ అడ్వైజరీ గ్రూప్ని స్థాపించిన విషయం తెలిసిందే. కమ్యూనికబుల్ డిసీజెస్తో పాటు 80% డిసీజ్ బర్డన్ ఉంటున్న 10 వ్యాధుల్ని గుర్తించి వాటిని మ్యాపింగ్ చేసి ఈ ఎక్స్పర్ట్స్ సజెషన్స్ రికమెండేషన్ ద్వారా వాటిని తగ్గించి ఒక నాణ్యమైన వైద్య వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచే దిశగా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఎక్స్పర్ట్లు ఉన్నారు. ఉదాహరణకు డాక్టర్ వైవై టియో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కి సంబంధించిన ఒక సైంటిస్టు, అదేవిధంగా డీన్ కూడా ఆయన అక్కడ. డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పీడియాట్రిషియన్ రీసెర్చరు, గతంలో ఈ ఐసీఎంఆర్ని లీడ్ చేశారు. WHO ఫస్ట్ చీఫ్ సైంటిస్ట్ కూడా వారు పనిచేశారు. అదేవిధంగా సర్ పీటర్ పొయాట్, ఇతను ఎలోబా వైరస్ని కనుక్కున్న సైంటిస్టు. డాక్టర్ మార్గరెట్ ఎలిజబెత్ క్రక్, ఈవిడ కూడా ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్గా కూడా ఉన్నారు. అదేవిధంగా గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ తర్వాత ప్రస్తుతం ఒక రీసెర్చర్గా ఉంటూ ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్కి రీసెర్చర్గా ఉంటున్న డాక్టర్ ఆర్తి అహూజా. అదేవిధంగా డాక్టర్ గగన్దీప్ క్యాంగ్, డైరెక్టర్ గ్లోబల్ హెల్త్ గేట్స్ ఫౌండేషన్. అదేవిధంగా శ్రీకాంత్ నాదముని, ఎవరైతే ఈ ఆధార్ ప్లాట్ఫామ్కి CTO ఉన్నారో, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్మెంట్కి దేశంలో కృషి చేశారో ఆయన. మిస్టర్ రిజ్వాన్ కోయితా, ఇతను నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా పద్మశ్రీ డాక్టర్ నిఖిల్ టాండన్, ఈ హైలీ రెప్యూటెడ్ ఎండోక్రైనాలజిస్ట్. అదేవిధంగా మనకందరికీ తెలిసిన మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు, పద్మవిభూషణ్. ఈ 10 మందితో ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించిన కొన్ని వారాల్లోనే ఇవాళ మొదటి సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అనేక మంది దేశ విదేశాల నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి కొంతమంది ఫిజికల్గా, కొంతమంది వర్చువల్గా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వగా ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరభ్ గారు ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రెజెంటేషన్లో చెప్పినట్టుగా ఆరోగ్య వ్యవస్థ పటిష్టం చేయడం కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలు, అదేవిధంగా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరీక్షలు నిర్వహించి 104 ఇప్పుడు ఆరోగ్య రథం పేరుతో 41 రకాల పరీక్షలు నిర్వహించి తద్వారా ప్రతి ఒక్కరి ఇండివిజువల్ హెల్త్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని వారి ఆరోగ్య పరిస్థితిని హెల్త్ రికార్డ్స్ రూపంలో పొందుపరిచి తద్వారా భవిష్యత్తులో వారు ఏ వ్యాధుల బారిన పడబోతున్నారు కూడా గుర్తించి తదనుగుణంగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని చికిత్సను అందించే దిశగా తీసుకుంటున్న ప్రయత్నాల్ని ఈ ఎక్స్పర్ట్ గ్రూప్ అభినందించింది. ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ప్రయత్నాన్ని. అదేవిధంగా ఈ యూనివర్సల్ స్క్రీనింగ్, రాష్ట్రంలో చేపడుతున్న యూనివర్సల్ స్క్రీనింగ్ కానీ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇనిషియేటివ్స్ పట్ల కూడా వారు గౌరవ ముఖ్యమంత్రిని ప్రశంసించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రధానంగా ఈ ఎక్స్పర్ట్ గ్రూపు పని ఏంటంటే మామూలుగా రియాక్టివ్ ట్రీట్మెంట్ ఫస్ట్ యాటిట్యూడ్ నుంచి, అంటే వ్యాధి బారిన పడిన తర్వాత రియాక్ట్ కావడం, తర్వాత ట్రీట్మెంట్ అందించడం కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలి. దాంట్లో ఈ తద్వారా డిసీజ్ బర్డన్ కూడా తగ్గించే దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా 4 పిల్లర్స్గా వారు ఈ హెల్త్ విజన్కి సంబంధించి 4 స్తంభాలను వాళ్ళు పేర్కొనడం జరిగింది. ప్రివెంటివ్ అండ్ వెల్నెస్ అప్రోచ్, ఈక్విటబుల్ హెల్త్ కేర్, క్వాలిటీ హెల్త్ కేర్, టెక్నాలజీ అండ్ AI ఎనేబుల్డ్ సర్వీస్ డెలివరీ అండ్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్. ఈ 4 స్తంభాల మీద ఆరోగ్య వ్యవస్థను ఒక పటిష్టం పరచాలనే వారి ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. అనేక మంది ప్రజెంటేషన్ అయిన తర్వాత వారి అభిప్రాయాల్ని పంచుకున్నారు. దీంట్లో భాగంగా
రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలు అభినందిస్తూనే కాస్త సలహాలని సూచనలు కూడా, మొదటి మీటింగ్ కాబట్టి దీంట్లోనే కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత సంవత్సరానికి 2 సార్లు కలవాలని, ఒకసారి వర్చువల్గాను, రెండోసారి ఫిజికల్ కూడా కలిసి, తర్వాత ఫీల్డ్ విజిట్స్ కూడా వాళ్ళు వచ్చి దానికి అనుగుణంగా సలహాలను సూచన రికమెండేషన్ ఇస్తే దానికి అనుగుణంగా ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరచడం కోసం రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా ఏంటంటే రాబోయే రోజుల్లో రైట్ టు హెల్త్ ఒక చట్టం, రైట్ టు హెల్త్ చట్టం ఉంటే ఏ రకంగా ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ హెల్త్ యాక్సెసిబుల్ అవుతుందో ఆ రసగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా మరో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అనేక రకాల సలహాలు ఇచ్చారు. అదే ఎక్స్టర్నల్ డిటర్మినెంట్స్ ఏదైతే ఉన్నాయో, న్యూట్రిషన్ కానీ, వాటర్ క్వాలిటీ, పొల్యూషన్ని ఇంప్రూవ్ చేయాలని, ఉమెన్స్ పార్టిసిపేషన్ పెంచాలని, తర్వాత హెల్త్ స్కిల్లింగ్, కెపాసిటీ బిల్డింగ్, ప్రధానంగా ఈ ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరు ఉన్నారో వారికి ట్రైనింగ్ విధంగా కానీ, అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడమే కాకుండా లైఫ్ క్వాలిటీ పెంచే దిశగా కూడా వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. మానిటరింగ్ మెకానిజంని మరింత పటిష్టపరిచే దిశగా, తద్వారా క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటిని సునిశ్చితంగా పరిశీలిస్తూ తీసుకోవాల్సిన కరెక్టివ్ మెజర్స్, తప్పులు ఏముంటే సరిదిద్దుకుంటూ కరెక్టివ్ మెజర్స్ తీసుకునే దిశగా కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మెంటల్ హెల్త్ మీద కూడా ప్రధానంగా ఇవాళ యువత చాలామంది అనేక కారణాల వల్ల ఆత్మన్యూనతా భావానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో, ఇతరత్ర కారణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మెంటల్ హెల్త్కి సంబంధించి మీద, అడల్సెంట్ హెల్త్ మీద కూడా కాస్త వారు సలహాలు ఇవ్వడం జరిగింది. రిసోర్స్ అలొకేషన్ ఎఫిషియన్సీ కానీ, హెల్త్ ఎక్స్పెండిచర్లో కూడా అవుట్కమ్స్ను ఎలా ఎవాల్యుయేట్ చేయాలి ప్రాపర్గా అనే విషయాల మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డిజిటల్ ఇన్నోవేషన్ గురించి ప్రధానంగా చాలామంది వక్తలు మాట్లాడారు. ఏఐని ఏ విధంగా మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఈ డేటా ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఆశా, ఏఎన్ఎంలు, వీళ్ళు సిహెచ్ఓలు సేకరించిన డేటా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఆ డేటాను టెక్నాలజీతో అనుసంధానం చేసుకుంటూ ఏ రకంగా ఏ టూల్స్ని వాడుతూ క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీస్ డెలివరీని పెంచవచ్చు అనే విషయాన్ని కూడా స్థూలంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజ్ బర్డన్ను తగ్గించడానికి కూడా టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకోవాలనే విషయం మీద దాదాపు 2 గంటల పాటు ఈ చర్చ జరిగిన విషయం మీకు తెలియజేస్తున్నాను. ఇది ప్రధానంగా ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి చర్య తీసుకోలేదు. రాష్ట్ర ఆరోగ్యానికి, ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా నిర్ణయం తీసుకున్నారు. అది కాకుండా సంజీవని అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా పైలట్ ప్రాజెక్ట్ కింద గేట్స్ ఫౌండేషన్, అదే టాటా ఎండీతో కలిసి డిజిటల్ నర్వ్ సెంటర్ పేరుతో ఒక సంజీవినిని తయారు చేయడం, దాంట్లో కుప్పంలో 90,000 మందిని ఐడెంటిఫై చేసి టార్గెటెడ్ పాపులేషన్కి అన్ని రకాల 3 నెలలకు ఒకసారి పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డును కూడా, తద్వారా హైపర్ టెన్షన్లో ఎవరు ఉన్నారు, డయాబెటీస్ ఉంది, ఎవరికి సీకేడీ ఉంది, ఎవరికి లివర్ ఉన్నాయి, ఎవరికి సిఓపిడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు సివిడి వాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి అని ప్రధానంగా మెంటల్ హెల్త్కి సంబంధించిన వాటిని గుర్తించి వారిని మ్యాపింగ్ చేసి, తద్వారా వారి లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లేదా ఆహారపు అలవాట్లో మార్పు చేయడం కానీ ఈ సమావేశానికి సంబంధించి అప్డేట్స్ అవి అయితే, రాష్ట్రంలో 1,00,00,000 సంతకాల పేరుతో మళ్ళీ రాద్ధాంతం మొదలవుతుంది. మనం చూస్తూ ఉన్నాం. ఇది 1,00,00,000 సంతకాల సేకరణ కాదు, కోడి గీతల కార్యక్రమం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను గత కొన్ని రోజులుగా అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో భాగంగా అనేక బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. యాత్రలో భాగంగా పూర్తిగా రాయలసీమ జిల్లాల నుంచి ఇవాళ మచిలీపట్నం దాకా సాగుతున్న దీంట్లో లక్షల మందిని కలుస్తున్నాం. అడుగుతున్న నేపథ్యంలో, వెళ్ళిన నేపథ్యంలో బహిరంగ సమావేశాల్లో కూడా నేను అడగడం జరిగింది. 5,000 మంది 6,000 మంది ఉన్న చోట అడిగాను. ఇవాళ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంతకాల సేకరణ చేస్తోంది. ఈ సమావేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సంతకం పెట్టారా? ఒక్క చెయ్యి ఎత్తినా మేము దీన్ని పునః పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఒక్కటంటే ఒక చెయ్యి, ఇన్ని వేల మందిలో ఒక చెయ్యి లేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా 5,30,00,000 మంది. దాంట్లో ఇంక మరి అంగన్వాడీలో ఉన్న వాళ్ళని వీళ్ళని అందరినీ కలుపుకున్నా, అంగన్వాడీలో పిల్లల్ని పుట్టిన బిడ్డల్ని కలుపుకున్నా కూడా 5,30,00,000 మంది జనాభా ఉంటే 1,00,00,000 సంతకాలంటే సగటున 5.3 మందికి ఒకరు సంతకం చేసి ఉండాలి. 5 వేసుకుందాం లేండి, మరి 5 కోట్లకు ఒకరు సంతకం చేసి ఉండాలి. ఇంకొన్ని లక్షల మందిలో ఒకరు కూడా సగటు 5 మంది ఎక్కడ చోటు ఉన్నారంటే వాళ్ళలో ఒకరు సంతకం చేసి ఉండాలి. ఎక్కడా ఎవరు సంతకాలు చేసిన దాఖలాలు కానీ, మేము చేశామని చెప్పిన సందర్భం కానీ లేదు. వీరెక్కడో 1-2 పట్టణాల్లో
టెంట్ వేయడం, పొద్దున్న టెంట్ వేయడం, హడావిడి చేయడం, వాళ్ళే రావడం, కాస్త సంతకాలు పెట్టినట్టు చూడడం, సాయంత్రానికి టెంట్ వేసి వెళ్ళిపోవడం. ఇవి చూస్తుంటే గ్రామ ప్రాంతాల్లో ఎక్కడ దీని మీద చర్చ లేదు, కళాశాలల్లో ఎక్కడ చర్చ లేదు, విద్యార్థుల్లో ఎక్కడ చర్చ లేదు, పేదల్లో ఎక్కడ చర్చ లేదు. మరి ఎక్కడి నుంచి కోటి సంతకాలు తీసుకొచ్చామని వీళ్ళు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కోటిసిన ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు కలిస్తే నేను ఇలాగే పిచ్చాపాటిగా అడిగా, ఏంటి సార్ బాగా కోటి సంతకాలు జరుగుతుందా అని. కోటి సంతకాల సంగతి దేవుడు అడగండి, సంతకాలు పెట్టి కుడి చేయి ఎడం చేయి వాచిపోతున్నాయి మా కార్యకర్తలకు అని చెప్తున్నారు. మరి ఇది పరిస్థితి. కోటి సంతకాలు చేయిస్తున్నామని ఎవరిని మభ్యపెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఇవాళ నిన్న కూడా వారు ట్వీట్ చేశారు. సరే, రాజకీయాలు చేయడంలో అర్థం ఉంది, కానీ ఆయన అవగాహన రాహిత్యంతో చేస్తున్నారా లేదా తెలిసి ఉనికి కాపాడడం కోసం రాజకీయం చేస్తున్నారా, అది కూడా స్పష్టం చేస్తే బాగుంటుంది. నిన్న కూడా ప్రైవేటీకరణని అడ్డుకుంటామనే రాశారు దాంట్లో, అఫీషియల్గా రాస్తున్న దాంట్లో కూడా. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి, ప్రైవేటైజేషన్కి ఇప్పటికీ తేడా తెలియకుందా? మేము చాలాసార్లు చెప్పాం, ఒకసారి తెలియకపోతే వివరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు, కొద్దిగా తెలుసుకోండి బయటైనా, లేదా మేమైనా వివరిస్తామని కూడా చెప్పాం. ఆయన మళ్ళీ అదే చెప్పి దాన్ని ఏదో ఒప్పించాలని చూస్తారు. ప్రజల్లో స్పందన లేని చోట దాని మీద హడావిడి చేసి ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు, ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు, ఎవరిని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. ఇవాళ ఒకవైపు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి, సంజీవని లాంటి ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటే, ప్రతి 10 రోజులకు ఒకసారి ఆరోగ్య శాఖ మీద అన్ని శాఖలతో పాటు సమీక్షలు నిర్వహిస్తూ, అధికారులకు వైపు పరిగెస్తూ, క్షేత్రస్థాయిలో పనులు చేసేలాగా చేస్తూ, ఒకవైపు ఆయుష్ మినిస్ట్రీ మీద కూడా స్ట్రెంథెన్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెడుతుంటే ఇవాళ ఇటువంటి అసత్య ప్రచారాలు ఇవాళ వైసీపీ పార్టీ చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం కోసం తీసుకుంటే అనేక నిర్ణయాల భాగంగా ప్రభుత్వం కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలు కానీ, ప్రైవేట్ కళాశాలలు కానీ పీపీపీ కింద నిర్మాణం చేస్తున్నాం. ఇది అందరికీ తెలిసింది, ఇది కొత్తగా ఈరోజు వచ్చింది కాదు. ఇది ఖచ్చితంగా ఒక పెను విప్లవంగా మారిపోతాను పీపీపీ. ఎందుకంటే వీళ్ళ ప్రకారం అయితే మళ్ళీ నేను దాంట్లో పోదలుచుకోలేదు. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 1,100 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో ఖర్చు పెట్టి ఇవాళ నేను నిర్మించాను అనే ఎప్పటికి ఇచ్చాం. కానీ 150 సీట్లు మేము తేవాలనుకున్నాం. ప్రతిదీ అనుకుంటున్నామే మీ 5 సంవత్సరాలు నిండిపోయింది. అవి పూర్తి అయిపోయిన తర్వాత ఇవాళ 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు కానీ పూర్తి కానీ కళాశాలల్ని కానీ ఆసుపత్రులు కానీ పీపీపీ మోడల్లో నిర్మించి ఒక మెరుగైన వైద్యాన్ని, నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించాలని ప్రయత్నం చేస్తుంటే దాని మీద రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఆయనకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటే కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు పీపీపీ విధానంలోనే ఇవాళ రహదారుల నిర్మాణం జరుగుతున్న విషయం తెలుసు. వాజ్పేయి గారు ఆద్యులు పీపీపీ విధానంలో. ఇవాళ పీపీపీ విధానంలో ఫస్ట్ రాష్ట్రంలో నేషనల్ హైవే మన దేశంలో మన రాష్ట్రంలోనే మొదలైంది. చెన్నై, కలకత్తా, నెల్లూరులో ప్రారంభం చేశారు అప్పుడు ప్రధానిగా ఉంటున్న లాల్కృష్ణ అద్వానీ గారు. అదేవిధంగా శంషాబాద్లో ఇవాళ పీపీపీ మోడ్లో నిర్మించిన ఎయిర్పోర్ట్ కారణంగా ఇవాళ హైదరాబాద్ ఎటువంటి ఆర్థిక ప్రగతి సాధిస్తుందో, అక్కడ రైతాంగానికి కానీ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందో తెలియని విషయం కూడా కాదు. ఇవన్నీ తెలిసి కూడా పీపీపీ విధానంలో జాతీయ రహదారుల నిర్మాణం కానీ లేదా ఎయిర్పోర్ట్లు కానీ అన్ని మౌలిక సదుపాయాలు ఇవాళ దేశంలో జరుగుతున్న విషయం తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఇదే విధంగా ఎయిర్పోర్ట్లు ఆయనే కదా ఆయన సమయంలో పోర్ట్లు మరి ప్రైవేట్ పరమే చేశారు కదా. ప్రైవేట్ పరమా అది పీపీపీ మోడ్లో ఇస్తున్న దాన్ని ప్రైవేట్ పరం చేసిన వాళ్ళు ఇవాళ పీపీపీ మోడ్లో నిర్మిస్తుంటే దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి తెలియంది కాదు, ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కేవలం మెడికల్ కాలేజీలు నిర్మించడం మాత్రమే రాష్ట్రం చేసే పని కాదు, ఇతరత్ర అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. దానికి ఒక ప్రత్యామ్నాయంగా మెడికల్ కాలేజీలు నిర్మించడానికి అవకాశం ఉన్నప్పుడు ఆ ప్రత్యామ్నాయాన్ని వాడుకుంటే వచ్చిన నష్టమేంటో తెలియట్లేదు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నదే, కేవలం బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కాకుండా అనేక రాష్ట్రాల్లో, జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇప్పుడు ఢిల్లీలో కూడా 11 కాలేజీలు ప్రతిపాదనలు పెడుతున్నారు, పక్కన ఉంటున్న కర్ణాటకలో కూడా 11 కాలేజీలకు ప్రతిపాదనలు పెట్టారు. ఇన్ని చోట్ల పీపీపీ మోడల్లో కళాశాలలు నిర్మించాలని ప్రయత్నం చేసి అది కూడా ప్రభుత్వ విధానంలో భాగమే. ఇది ప్రభుత్వ విధానంలో భాగమైన దాని మీద కోర్టుకు వెళ్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నేను నిజంగా సవాల్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కోర్టుకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గతంలో మీ వాళ్ళ చేత హైకోర్టులో వేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే చాలా స్పష్టంగా
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది, రాష్ట్రానికి ఆర్థిక వనరుల లేమున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలు చూసి పీపీపీ మోడల్లో కళాశాలలు నిర్మిస్తే తప్పేంటి అని చెప్పారు. అది మరి తర్వాత సుప్రీంకోర్టుకు కూడా ఎవరినో ప్రేరేపించి పంపించారు కేఏపాల్ గారిని, వాళ్ళు అక్కడ మొట్టికాయలు వేసి పంపించారు ఆయన్ని. అయ్యా మీ రాష్ట్రంలో పీపీపీ మోడల్లో ప్రతి చోట ఉన్నది విధానపరమైన నిర్ణయం, నీకు తెలియదేమో, పైన ఇక్కడ దాకా వచ్చావు, హైకోర్టుకు వెళ్ళి కావాలంటే అని చెప్పారు. అది కూడా ఆయనకు తెలుసు. అయినా ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తా అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళాలి. మీరు కోర్టుకు వెళ్ళి మీరు ఒప్పని నిరూపించండి, ఖచ్చితంగా ప్రభుత్వం పునఃపరిశీలిస్తుంది ఈ విషయాన్ని. అలా కాకుండా వెళ్తాను అని చెప్పడం తప్పిస్తే ఆయన ఏది చేసే అలవాటు లేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేస్తాను అని చెప్పడం తప్పిస్తే చేసిన పాపాన ఏనాడు వెళ్ళలేదు. ఇవాళ రక్షణ రంగంలో ప్రధానంగా మన దేశంలో రక్షణ రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇవాళ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఎంతో కీలకమైన రక్షణ రంగంలో కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో పెట్టుబడులు పెడుతున్నప్పుడు, ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నప్పుడు మరి ప్రజలకు పేదలకి వైద్యం చేసే మేలు చేసే ప్రైవేటు వైద్య రంగంలో మాత్రం ప్రైవేట్ భాగస్వామ్యం ఎందుకు ఉండదో సమాధానం చెప్పాల్సింది. రక్షణ రంగం చాలా కీలకమైంది, భద్రతకు సంబంధించింది. అటువంటి చోటే ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించినప్పుడు మరి పేదలకు మేలు చేసే చోట ఎందుకు చేయకూడదు? అదే అనుకుంటే ఒకవైపు మీరు ఈ పీపీపీ మోడల్లో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకుంటూ అది మా గొప్ప అని చెప్పుకుంటూ, రెండో వైపు పీపీపీ మోడల్లో కళాశాలలు నిర్మిస్తుంటే తప్పుపడుతున్నారు. ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు? మరి 108, 104 కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్నవే కదా. అది కూడా మీ హయాంలోనే మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు కదా. అనేక ఆసుపత్రులు ఇవాళ క్యాత్ ల్యాబులు కానీ ఇతర డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు కానీ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్నది. అవి ఏది ప్రైవేట్ పరం చేసినట్టు కాదు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినట్టు కాదు, ప్రభుత్వ ఆస్తులను అమ్మేసినట్టు కాదు. ఈ విధానం పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయని పదే మేము చెప్తూనే ఉన్నాం. కానీ వాస్తవాల్ని వక్రీకరించి ప్రజలు మభ్యపెట్టే, ప్రజల్లో అంత స్పందన లేదు, అయినప్పటికీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కేవలం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి చేసినట్టే ఉంది. పైగా వీళ్ళు మాట్లాడుతుంటే ఇవాళ ఆత్మనిర్భర్ లాంటి కార్యక్రమాలు, రక్షణ సేకరణ విధానంలో సంస్కరణలు, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం. ఉదాహరణ చూస్తే 2023-24లో చూస్తే 21% ఉంటే ప్రైవేట్ రంగం వాటా 24-25 ఒక సంవత్సరంలోనే అది 2% పెరిగింది. అంత పెద్ద ఎత్తున ప్రైవేట్ భాగస్వామ్యాన్ని రక్షణ రంగంలో కూడా ప్రోత్సహిస్తున్నారు. అయితే రక్షణ రంగంలో అన్నీ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కింద రక్షణ వ్యవస్థలో అనేక ప్రాజెక్టులలో ఇప్పుడు మీరు ఏరోస్పేస్ చేస్తున్నారు, శాటిలైట్స్, ఇవన్నీ కూడా రక్షణ రంగం ప్రైవేట్ రంగంని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ చాలా వస్తున్నాయి. స్కై రూట్ అనేది వస్తుంది మన రాష్ట్రం నుంచి కూడా, డ్రోన్స్ వీటిని ఇస్తున్నారు. చాలా వీటిలో ప్రైవేట్ రంగాన్ని మన రాష్ట్రంలో కూడా వస్తుంది. రక్షణ రంగంలో కూడా అనేక ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు మీకు ఇప్పుడు ఐకామ్ అనే ఒక సంస్థ ఉంటుంది, అవి కూడా రక్షణ రంగంలో ఉత్పత్తులను తయారు చేస్తుంది. కావాల్సిన వెపన్స్ని తయారు చేస్తున్నారు, రక్షణ రంగ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కీలకమైన వాటిల్లోనే చేస్తున్నప్పుడు పేదలకు చాలా ఉపయోగపడే వైద్య రంగంలో ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారో మరి అర్థం చేసుకోవాలి. పైగా వీరు మాట్లాడడం ఏది, సెజ్జల పేరుతో ప్రభుత్వ భూములు లాక్కున్న వాళ్ళు, ప్రైవేట్ భూములను లాక్కున్న వాళ్ళు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ భూములను లాక్కున్న వాళ్ళు, మొన్నటిదాకా ఫ్రీ హోల్డ్ పెట్టి లక్షల ఎకరాల దీన్ని అసైన్డ్ భూములను లాక్కున్న వాళ్ళు, ఈ రకంగా ఇవాళ మాట్లాడుతుంటే ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రభుత్వ ఆస్తుల గురించి మాట్లాడడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రధానంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా చెప్పాలి మనం. అదే కడప జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగంలో ఉంటున్న సంస్థను మూతపడేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కాదా? కడప జిల్లా చెన్నూరులో చక్కెర కర్మాగారం ఉండేది, దాన్ని ఆందోళన చేయించి మూతపడేలాగా చేసింది కాదా? సీసీఐ మూతపడిన తర్వాత అక్కడే ఆ పునాదుల మీదే సొంత సిమెంట్ సంస్థను పెట్టారు. కేంద్ర ప్రభుత్వ పిఎస్యు అయిన సీసీఐలో ఉంటున్న దాన్ని మూతపడేలాగా చేసి ఆ పునాదుల మీద సొంత సిమెంట్ పరిశ్రమను పెట్టారు. వీళ్ళు ఇవాళ ఇట్లాంటి గగ్గోలు పెడుతుంటే దయ్యాలు వేదాలు వచ్చినట్టుగా ఉంది. ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ప్రజల గురించి మాట్లాడడం ఏందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రధాన ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంది, దాన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించే ప్రయత్నం చేస్తుంది, అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ వెళ్ళడానికి ప్రధాన కారణం కూడా మీరే అనే విషయాన్ని కూడా విస్మరిస్తే ఎట్లా? సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చిందే మీరు, మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చిందే మీరు, ఎన్ఆర్ఐ కోటా ప్రభుత్వ కళాశాలలో తీసుకొచ్చిందే మీరు. ఇవాళ ఆ విషయాలన్నీ మర్చిపోయి ఈ రకంగా మాట్లాడడం, పీపీపీని పదే పదే మన
ప్రైవేటైజేషన్ అనడం. ఇదే విధంగా మొన్న అక్కడికి వెళ్ళారు, ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఎంపీలంతా వెళ్ళి. ఆమె చాలా స్పష్టంగా చెప్పారు, మీకు పీపీపీకి ప్రైవేటైజేషన్ తెలియకపోతే అంటే దాంట్లో ఒక ఆయన అన్నాడట, పీపీపీలో కూడా ప్రైవేట్ ఉంది కదా మేడం అని. ఇంత మేధావులంతా పార్లమెంట్కి వచ్చారా లేకుంటే కేవలం మీ పార్టీ ఇంత మేధావులు మీ పార్టీలోనే ఉన్నారా అన్నట్లు ఆవిడ ఏదో పోయింది, సరే వెళ్ళండి అని అన్నారట. అది అంటే అక్కడికి వెళ్ళి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే దాంట్లో కూడా ప్రైవేట్ ఉంది కదా మేడం, అంటే అది ప్రైవేట్కి అమ్మేస్తున్నట్టు కదా అన్నారంటే అది మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పి పంపించారో లేదా వాళ్ళకు స్వయంగా పాపం అటువంటి మేధావి లక్షణాలు అబ్బాయో మరి నాకు తెలియదు, లేదా నాయకుడు చెప్తున్నారు కాబట్టి సరే నాయకుడికి అబద్ధం చెప్తున్నప్పుడు మనం కూడా దాన్నే వల్ల వేస్తే బాగుంటుందని అనుకున్నారో తెలియదు. కానీ ఏదేమైనా ఈ 10 కళాశాలని పీపీపీ మోడల్లో నిర్మిస్తాం. ఒక నాణ్యమైన వైద్య విద్యని, మెరుగైన వైద్య సేవలను కూడా రాష్ట్రంలో ఖచ్చితంగా అందిస్తాం. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ప్రజల్లో ఈ తప్పుడు దీన్ని ప్రచారం చేయడం మంచిది కాదు. పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయడం కాదని చెప్తూనే ఉన్నాం. ఏ రకంగా కూడా యాజమాన్య హక్కులు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. నిర్వహణ మాత్రం వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఆపరేషన్ ఎక్స్పెండిచర్ కానీ వాళ్ళు చేస్తారు. కొద్ది కాలం తర్వాత మిగతా ఈ పీపీపీ మోడల్లో చేస్తున్న మౌలిక సదుపాయాలు ఏ రకంగా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయో మెడికల్ కాలేజీలు కూడా ఆనాడు ఆధీనంలోకి వస్తాయి. ఇవాళ సౌలభ్యం కోసం ఈ ఫ్యాకల్టీ నిర్వహణ కోసం కానీ లేదా అంత పెద్ద ఎత్తున ఇవాళ ఆర్థిక వనరులు లేమిలో వాటి మీద పెట్టడం ఇబ్బంది అవుతుండడంలో వెంటనే తక్షణం అందించాలంటే ఈ నిర్ణయం తీసుకున్నాం. అనేక రాష్ట్రాల్లో విధానపరమైన నిర్ణయం. ఇది నీతి ఆయోగ్ తీసుకొచ్చిన నిర్ణయం. నిన్న కూడా స్థాయి సంఘం కూడా సిఫార్సులు చేసింది, చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ ఉంటున్న గ్యాప్ను పూర్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 75,000 సీట్లను రాబోయే 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి కొత్త సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి పెంచాలని. దాని గ్యాప్ను పూర్తి చేయాలంటే ప్రధానంగా చాలా ప్రాంతాల్లో గ్యాప్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉంటున్నాయి. కాబట్టి వీటిని రాయితీలు ఇచ్చి పీపీపీ మోడల్లో ఎంకరేజ్ చేయమని కూడా ప్రోత్సహించమని కూడా స్థాయి సంఘం, ఆయన ఏం బీజేపీ కాదు, ఎన్డీఏకి సంబంధించిన కాదు, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన రాజ్యసభ రాంగోపాల్ యాదవ్ గారు అధ్యక్షున ఇవాళ కేంద్రానికి సిఫార్సు చేసింది. అన్ని ఒకవైపు లోకమంతా ఒకవైపు అంటే నేను ఒకవైపు అన్నట్టు, ఎడ్డమంటే తెడ్డమన్నట్లు మేమంతా ఒకటంటే నేను ఒకటి అని మాట్లాడుతున్నారు. ఒకవైపు హైకోర్టు చెప్తాను, ఒకవైపు కేంద్ర మంత్రి చెప్తున్నారు, ఒకవైపు నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ వచ్చి చెప్పిపోయాడు. ఇది ఒక రెవల్యూషనరీ నిర్ణయము, జిల్లా ఆసుపత్రుల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, మెరుగైన వైద్య సేవలు అందుతాయని అందరూ ఒక మాట చెప్తుంటే, సుప్రీంకోర్టు ఒక మాట చెప్తుంటే ఈయన మాత్రం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వం సంస్కరణల పేరుతో మంచి చేయాలని చూస్తే దాని మీద బురద జల్లే ప్రయత్నం చేయడం సమాజానికి మంచిది కాదు. వారు కూడా సమాజంలో కూడా ఎవరూ దీన్ని హర్షించరు. రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ లాంటి పార్టీలు ఇవాళ ఉనికి కాపాడుకోవడం కోసం ఇటువంటి అంశాన్ని తీసుకొని ప్రజలకు నష్టం చేసే ప్రయత్నాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇది వీరు ఇటువంటి చేసే ప్రజలు గమనించాలా, ఇటువంటి శక్తుల్ని వ్యక్తుల్ని దూరంగా ఉంచాలి అని కూడా సందర్భంగా కోరుతున్నాం. పీపీపీలో కొంతమంది ప్రీ బిడ్డింగ్ మీటింగ్స్ 2 జరిగాయి. మొన్న 15వ తేదీ ఆఖరి డేట్ అయితే కొంతమంది కొత్తగా మేము కాస్త ఆలస్యంగా తెలిసింది కాబట్టి కొద్దిగా డేట్ పెంచాల్సిందిగా అడగడం జరిగింది. అందుకని 22 దాకా ఎక్స్టెండ్ చేయడం, ఈ నెల 22 సాయంత్రం 5 గంటల దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి చేసే కోటి సంతకాలకు ఏమాత్రం స్పందన లేనప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇంత ఆందోళన చెబుతుంది? జగన్మోహన్ రెడ్డి వైసీపీ వల్ల ఆరోపణలు ఆందోళన చెందట్లా అంటే ప్రతిదానికి ఆందోళన చెందే మాట్లాడతారా? ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా అధికారంలో ఉంటున్నప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఆ దిశగా చెప్తున్నాను తప్పిస్తే ఆందోళన చెంది చేయట్లే. అందరూ పట్టించుకోవడమే లేదు. ఎక్కడ మాట్లాడుతున్నాం? నేను ప్రజల్లో ఎక్కడ వచ్చినప్పుడు అడుగుతున్నా, ఎక్కడన్నా స్పందన వస్తుందేమో, లేదా ఇంత పెద్ద స్పందన అని. అంటే స్పందన ఉంది ఎక్కడ, వాళ్ళ ట్వీట్లలో, వాళ్ళ పోస్టులలో, లేదా పేపర్లో, టీవీలో కనిపిస్తాను తప్పిస్తే ప్రజల్లో ఎక్కడ స్పందన లేదు. ప్రజల్లో ఆ స్పందన నేను ఉంటే నేను ఇంకా కంగారు పడేవాడిని ఏమో. మా మీటింగ్ కాదు కదా, ఇప్పుడు కొన్ని లక్షల మందిని కలిసామని చెప్పాను. మీటింగ్లలో మొత్తం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉండరుగా, లక్షల మందిని యాత్రలో భాగంగా అందరినీ కలుస్తున్నామని చెప్పి అనేక కళాశాలలకు వెళ్తున్నాం. విద్యార్థులంతా మా పార్టీ వాళ్ళు కాదు కదా, కొంతమంది అనేక మంది విద్యార్థులు వస్తున్నారు, కలుస్తున్నాం. కలిసినప్పుడు వివిధ వర్గాల వారిని కలుస్తున్నాం. వాళ్ళని కలిసినప్పుడు అడిగితే అసలు వాళ్ళకి ఈ విషయం మీద అవగాహన కూడా లేదు, ఏంటి తెలియదు, లేదా సంబంధం లేదు. ఇటువంటివి నేను అదే చెప్తున్నా, ప్రతి 5 మందికి ఒక సంతకం పెట్టాల్సి ఉంటే కొన్ని లక్షల మందికి అసలు ఆ విషయమే తెలియదు అంటుంటే దాన్ని కోటి సంతకాలు అంటున్నారు. దాన్ని తీసుకెళ్తారు, కోర్టుకు వెళ్ళాలి. నేను అదే చెప్తున్నది ఏంటంటే, మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళాలి. ఆయన కోర్టుకు వెళ్ళిన తర్వాత
కోర్టు ఏం చెప్తుందో విని అప్పుడు ఒత్తిడి చేయమనండి, మేము కూడా అంగీకరిస్తాం, పునః పరిశీలిస్తాం. అలా కాకుండా చెప్పారు కదా కోర్టుకు వెళ్తానని, నేను స్వయంగా ఆయనే చెప్పారు కోర్టుకు వెళ్తామని. అందుకని నేను జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతిస్తున్నా మీ నిర్ణయాన్ని, చాలా మంచిది. ఇప్పటికైనా ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం మీద కానీ ఈ రాజ్యాంగబద్ధ సంస్థల మీద కానీ ఏమాత్రం గౌరవం లేదనేది గత 5 సంవత్సరాల పాటు మీరు నిరూపించుకున్నారు. ఇప్పుడు గౌరవం కలిగింది కాబట్టి నేను మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టు నిర్ణయం బట్టి కోర్టు తొందరగా డిస్పోజ్ చేస్తుంది, ఎక్కువ సమయం కూడా పట్టదు. కాబట్టి ఆయనకు తెలుసు కోర్టును ఎలా ఏ రకంగా చేయాలో కూడా. ఏదో పాత రోగి ఎలా ఆపుకోవాలని కాదు, కోర్టుకు వెళ్ళి స్వాగతిస్తున్నాం ఆ నిర్ణయాన్ని. కోర్టుకు వెళ్ళి ఆ నిర్ణయం వస్తే దాన్ని బట్టి పునఃపరిశీలిస్తామని కూడా చెప్తున్నాను. స్థాయి సంఘం టీడీపీ విధానంలో పన్ను రైతులు ఇమ్మని చెప్పారు. స్థాయి సంఘం పార్లమెంటరీ స్థాయి సంఘం ల్యాండ్లు కట్టిన భవనాలు ప్రభుత్వ వైద్యం ఇచ్చి వైద్యం చేయించి ప్రైవేట్ వ్యక్తులు ఇమ్మని ఎక్కడ చెప్పలేదు. ఈ ప్రభుత్వం ఏమో కట్టిన అంతంత అసెట్లు ఇచ్చేస్తుంది. ఎక్కడైనా పీపీపీ మోడల్లో ల్యాండ్ ప్రభుత్వమే ఇస్తుంది. పీపీపీ మోడల్ అంటూనే స్థాయి సంఘం గురించే నేను చెప్పేది. స్థాయి సంఘంలో ఎక్కడ కూడా పన్ను రాహితీలు గారు మీకు పూర్తి చదవండి. ఎక్కడైనా పీపీపీ మోడల్ని ప్రోత్సహించమని చెప్పింది. పీపీపీ మోడల్ అంటేనే దానికి కావలసిన స్థలాన్ని ఇవ్వడం అనేది ప్రభుత్వమే ఇస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు జేఎంఆర్ ఎయిర్పోర్టు ఇచ్చిన 5,000 ఎకరాలు ప్రభుత్వమే ఇచ్చింది. ఢిల్లీలో ఎయిర్పోర్టు ప్రభుత్వమే ఇచ్చింది. బెంగళూరులో ఎయిర్పోర్టు ప్రభుత్వమే ఇచ్చింది. కాబట్టి ఇటువంటి వాటికన్నీ పీపీపీ మోడల్ అన్నప్పుడు కావాల్సిన భూమిని ప్రభుత్వం ఇస్తుంది. సెంటు యాజమాన్య హక్కులు కూడా ప్రైవేటు వారికి ఇవ్వరు, జరగదు. పూర్తిగా యాజమాన్య హక్కులు ఉంటున్నప్పుడు వచ్చిన అభ్యంతరం ఏంటి నాకు అర్థం కావట్లేదు. దానివల్ల మీది ఇంకా ఆస్తి విలువ పెరుగుతుంది కదా, సంపద సృష్టించబడుతుంది కదా. సంపద సృష్టించబడుతున్నప్పుడు ఎవరికైనా అభ్యంతరాలు ఉండాల్సిన అవసరమే లేదు. ఈ ప్రైవేట్కి అమ్మేయడం కానీ ప్రైవేట్కి ఇచ్చేయడము కానే కాదు, ప్రైవేట్ పరం చేయడమే లేదు. ఒక సెంటు కూడా వాళ్ళు ఇతరత్ర వాడుకోవడానికి లేదు. బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి కూడా లేదు. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి ప్రతి ఆఫీసుని బ్యాంకుల్లో తనఖాలు పెట్టేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడితే ఎలాగా? జాబ్స్లో రిజర్వేషన్ ఉండదు. రిజర్వేషను సీట్స్లో ఉంటుంది. సీట్స్లో ఖచ్చితంగా ఉంటుంది. పీపీపీ మోడల్లో జాబ్స్లో అనేది రిజర్వేషన్ ఎక్కడా ఉండదు. కానీ మీరు మెడికల్ స్టూడెంట్స్కి దాంట్లో రిజర్వేషన్ కొనసాగుతుంది. మెడికల్ హెల్త్ నుంచి చెప్పండి. పిచ్చి వాళ్ళకి సంబంధించి ఎక్కడ నుంచో పిచ్చి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. ఓటున్న మహారాజు కోటి దండాలను ఓటున్న వాళ్ళకే సంక్షేమమైన హెల్త్ అయినా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి విఐపీస్ పోయే చోట రోడ్డు క్లియర్ చేస్తారు, పిచ్చోళ్ళు అక్కడ లేకుండా చేస్తారు. కాబట్టి మీకు కనపడవు. కాబట్టి వాళ్ళు అంటే విపరీతంగా కనపడుతున్నారు. వాళ్ళు పడే బాధలు, చలికాలం ఎండలకాలం, తిండి లేక బట్టలు లేక నగ్నంగా తిరుగుతున్నారు చాలామంది. వాళ్ళ విషయంగా మీ మెడికల్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి? ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకుంటున్నాయి. చాలా చోట రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. దీనికి ఎన్జిఓ సహకారంతో చేస్తూ ఉన్నారు. మరింత విస్తృతపరచాలి. దీంట్లో సమస్య ఏంటంటే మీరు వాళ్ళని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అదే మీడియా ఇంతకుముందు బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఉండేది కాదు. అట్లే విధంగా మస్కులర్ డిస్ట్రఫీ ఉన్న వాళ్ళకి పెన్షన్ ఉండేది కాదు. వీళ్ళనందరినీ కూడా ఇప్పుడు పెన్షన్ దీంట్లోకి కొత్తగా ఒక 8 వీటిని చేర్చడం జరిగింది. సరే, ఈ స్క్రబ్ పేపర్స్ దానికి సంబంధించి మరణాలు ఏమైనా ధృవీకరణ అయినాయా? ఈ మధ్య ఏం ధృవీకరణ కాలేదు. ఏమంటే ఇవాళ స్క్రబ్ టైపర్స్ ఎప్పుడు ఉన్నదే, 100 సంవత్సరాల పైనుంచి ఉన్నదే. డార్మెంట్గా ఉంటుంటుంది. వాటికి కొంతమంది కోమార్బిడిటీస్ ఉన్న చోట వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కొన్ని మరణాలు జరిగాయని చెప్పారు. దాని మీద జరుగుతాం. ఎందుకంటే పాత వీటిలో జరిగిపోయిన తర్వాత 15 రోజులకి 20 రోజులు చెప్పడం జరిగింది. దానికి పరీక్షలు ఎక్కువ ఎందుకు కేసులు వస్తున్నాయంటే పరీక్షలు విపరీతంగా చేస్తున్నాం. పరీక్షలు విపరీతంగా చేయడం వల్ల ఇవాళ సంఖ్య ఎక్కువ కనిపిస్తూ ఉంది. గతంతో పోలిస్తే రెట్టింపు దీంట్లో పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రజల్లో అవగాహన కల్పించడానికి కింద ఫీల్డ్ లెవెల్లో హెల్త్ ప్రొఫెషనల్స్ అన్ని అలర్ట్ చేయడం జరిగింది. ఎన్ని కేసులు ఇప్పటిదాకా మొత్తం చేసిన దగ్గర 12,000, నాకున్న సమాచారం ప్రకారం 12,000 టెస్టులు చేస్తే దాంట్లో ఒక 1600 దాకా కన్ఫర్మేటరీ వచ్చాయి, పాజిటివ్ వచ్చాయి. మీ డిపార్ట్మెంట్ కాదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు మార్చారు. దాని మీద అంటే మహాత్మా గాంధీ పేరు మార్చి రాముని పేరు పెట్టారు. ఆయన కూడా రాముని భక్తుడే. మహాత్మా గాంధీ గారు కూడా చనిపోతున్నప్పుడు కూడా ఆయన హే రామ్ అనే అన్నారు. ఆయన ఆత్మ కూడా నిజంగా సంతోషిస్తుంది. గాంధీ పేరు తీసేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
ఇప్పుడు ఆ, పేర్లతో మహాత్మా గాంధీ గౌరవం వస్తుందో ఒక పథకానికి, పోనీ రామునికి వచ్చిందా? రామునికి కూడా రాదు. దాంట్లో రామ్ అని ఎక్కడ లేదు, రామ్ పేరుతో లేదు. షార్ట్ మరి అట్లా అనుకుంటే MNREGS అంటారు, షార్ట్లో అదే కదా. దీన్ని కూడా అలాగే తీసుకోవాలి. అంటే దానివల్ల ఏమైనా లాభం ఏమొచ్చిందండి? పేరు మార్చడం వల్ల లాభం ఏమొచ్చింది? ఏదో ఒక లాభం ఉండాలి కదా ప్రజలకు కానీ గవర్నమెంట్కి కానీ. లాభం అంటే దాన్ని మన దేశానికి సంబంధించిన మాతృభాషలో, మన భాషలో పెట్టారు. ఆంగ్ల భాషలో ఉన్నదాన్ని మన దేశానికి సంబంధించిన భాషలో, ఎక్కువ మంది మాట్లాడే భాషలో పెట్టారు సౌలభ్యం కోసం.